అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల మన ధ్యానాంశము క్రీస్తు మన కొరకు చనిపోయెను. క్రీస్తు మన కొరకు చనిపోయెను. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని చెప్పి చూస్తున్నాం. మనం గమనించినట్లయితే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని చెప్పి చూస్తున్నాం. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తుంటున్నాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమామయుడు, ప్రేమాస్వరూపి. అట్టి ప్రేమ కలిగిన దేవుడు పాపులమైనటువంటి మన మీద ఆయన ప్రేమను చూపిస్తుంటున్నాడు. ఆయన ప్రేమ ఎత్తు, లోతు, పొడవు కొలవటానికి కూడా మనము సరిపోయిన వారం కాదు. ఆయన మనము చూడలేదు కానీ, ఆయన మనము ప్రేమించలేదు కానీ, ఆయనే మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమ అందుకే కదా యోహాను సువార్తలో మనం చూస్తాం. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు. అవును, ఆయన ఎంత ప్రేమించాడో అంటే మనము కొలవలేం. దానికి కొలతలు లేవు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు మన ఎడల అంటాడు కదా ఇక్కడ, మన ఎడల దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనల్ని చూచిన దేవుడు. మన పుట్టుక పాపపు పుట్టుక. మన జీవితంలో కూడా మనము ఏవేవో రకరకాలుగా తప్పులు చేసినప్పుడు ఆ తప్పులను సరిచేయటానికి, ఆ తప్పులను దిద్దటానికి ప్రేమ కలిగిన దేవుడు ఆయన మన ఎడల చూపినటువంటి ఆ ప్రేమ ఎంతో గొప్పదిగా మనం చూస్తుంటాం. యేసుక్రీస్తు శిలువలో మరణించాడు అనేది చరిత్ర వాస్తవం కదా. అపోస్తలుడైన పౌలు లేఖనంలో రాస్తూ మన కొరకు చనిపోయెను అని చెప్పాడు. మన కొరకు అనగా ఎవరి కొరకు అంటే క్రీస్తు చనిపోయాడు. ఇక్కడ మనం గమనిస్తే అక్కడ 6వ వచనంలో చూస్తే ఏలయనగా మనమింకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను అని చెప్పి క్రీస్తు మన కొరకు చనిపోయాడు అనగా ఎవరి కొరకు అంటే క్రీస్తు భక్తిహీనుల కొరకు చనిపోయాడు. క్రీస్తు భక్తిహీనుల కొరకు చనిపోయాడు. భక్తిహీనులు అనగా భక్తి లేనివారు అని అర్థం. భక్తిహీనుల జీవితం నాశనమునకు సమీపముగా ఉన్నట్లుగా మనం చూస్తాం కదా. అది మాత్రమే కాదు కానీ 37వ కీర్తనలో మనం చూస్తే 37వ కీర్తన 17వ వచనంలో గమనించినట్లయితే 37:17 వచనం, భక్తిహీనుల బాహువులు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు అని చెప్పేసి మనం చూస్తాం. మనం గమనించినట్లయితే క్రీస్తు భక్తిహీనుల కొరకు చనిపోయాడు. భక్తిహీనులు అనగా భక్తి లేనివారు, భయము లేనివారు కదా. భక్తిహీనుల జీవితము నాశనమునకు సమీపముగా ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. భక్తిహీనుల బాహువులు విరవబడతాయని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. ఇదే
37వ కీర్తన 28వ వచనంలో కూడా మనం గమనించినట్టయితే 28వ వచనంలో అక్కడ కీడును ఏలయనగా ఈ 37వ అధ్యాయము 28వ వచనం ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడవడు, వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు కానీ భక్తిహీనుల సంతానము నిర్మూలమగును అని చెప్పి చూస్తారు. అవును, యెహోవా న్యాయమును ప్రేమిస్తూ ఉన్నవాడు, ఆయన తన భక్తులను కాపాడేవాడుగా ఉంటున్నాడు. అంతేకాదు కానీ వారెన్నటెన్నటికి కాపాడబడుదురు అని చెప్పి చూస్తారు. భక్తిహీనుల సంతానము నిర్మూలమగును అని చెప్పి చూస్తారు కదా. భక్తిహీనుల యొక్క సంతానము నిర్మూలం అవుతుందని చెప్పేసి మనం చూస్తుంటున్నాం కదా. ప్రసంగి గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక వారికి క్షేమము కలగదనియు వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవదనియు నేను ఎరుగుదును అని చెప్పి చూస్తున్నాను. ఇక్కడ గమనించినట్లయితే ప్రసంగి గ్రంథములో ఆయన వ్రాస్తూ అంత వ్యర్థమైనది, సూర్యుని కింద ఉన్నదంతా కూడా వ్యర్థమైనది అని చెప్పేసి వ్రాస్తూ అంటున్నాడు కదా. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక వారికి క్షేమము కలగదని అని చెప్పి చూస్తారు. వారు నీడ వంటి దీర్ఘాయువును పొందక పోవుదురని చెప్పేసి మనం చూస్తుంటాం కదా. భక్తిహీనులకు క్షేమం ఉండదు. అంతేకాదు భక్తిహీనుల జీవితము నాశనములకు సమీపంగా ఉంది. భక్తిహీనుల బాహువు విరవబడతాయి అని చెప్పేసి కీర్తనలో మనం చూస్తుంటున్నాం. భక్తిహీనుల యొక్క సంతానము నిర్మూలమవుతుందని చెప్పేసి మనం గమనిస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, భక్తిహీనులకు క్షేమం ఉండదు అని చెప్పి చూస్తాం. అయితే వారు అలాగే నశించడము దేవునికి ఇష్టము లేదు. వారిని భక్తిపరులుగా చేసి వారికి క్షేమము ఇవ్వడానికి క్రీస్తు భక్తిహీనుల కొరకు చనిపోయేను అని చెప్పి చూస్తుంటున్నాం. రెండవదిగా మనం గమనిస్తున్నట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని అని చెప్పి చూస్తుంటున్నాం. క్రీస్తు మన కొరకు చనిపోయాను అని చెప్పి చూశాం. ఎందుకు అంటే భక్తిహీనుల కొరకు చనిపోయాడు. అంతేకాదు క్రీస్తు తన గొర్రెల కొరకు చనిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు తాను గొర్రెలకు మంచి కాపరిగా చెప్పుకున్నాడు కదా. ఆయన తన గొర్రెలకు ప్రాణము పెట్టాడు. దేవుని చేత సృజింపబడిన వాడు దేవుని గొర్రెలుగా చెప్పబడ్డారు. ఆయనే మనల్ని పుట్టించాడు. మనము ఆయన గొర్రెలము అని చెప్పేసి మనం చూస్తాం కదా. మరియు ప్రత్యేకంగా ఇశ్రాయేలీయులు దేవుని గొర్రెలుగా చెప్పబడ్డారు. ఏమైనా వాళ్ళని గమనించండి. ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదని చెప్పేసి చూస్తాం. నశించిపోతున్న ఇశ్రాయేలు ఇంటి వారిని రక్షించడం కొరకు క్రీస్తు చనిపోయినట్లుగా మనం చూస్తుంటాం. ఇంత మాత్రమే కాదు కానీ ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయము 13, 14 వచనాలు కూడా గమనించినట్లయితే తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందురు అని చెప్పి చూస్తున్నారు. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే
ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు అని చెప్పేసి చూస్తున్నాడు. ప్రేమైన వాళ్ళ గమనించండి. 1 భక్తిహీనుల కొరకు చనిపోయాడు. 2 క్రీస్తు తన గొర్రెల కొరకు చనిపోయాడు. 3 క్రీస్తు తన స్నేహితుల కొరకు చనిపోయినట్లుగా చూస్తున్నాడు. స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టు వాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు అని చెప్పేసి చూస్తున్నాం. క్రీస్తు ఆజ్ఞాపించిన వాటిని చేసిన వారు ఆయనకు స్నేహితులుగా ఎంచబడ్డారు. ఆయన స్నేహితులు పాపపు బంధకములలో ఉండకుండా సంపూర్ణంగా రక్షింపబడులాగున క్రీస్తు వారి కొరకు తన ప్రాణమును పెట్టినట్లుగా చూస్తున్నాడు. అవును ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అంత మాత్రమే కాదు, ఎడయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడని చూశాం. అంత మాత్రమే కాదు, క్రీస్తు తన గొర్రెల కొరకు చనిపోయాడని చెప్పేసి చూస్తున్నాడు. క్రీస్తు తన స్నేహితుల కొరకు చనిపోయాడని చెప్పేసి మనం చూస్తున్నాం కదా. అది మాత్రమే కాదు, కానీ ఇక్కడ గమనిస్తే భక్తిహీనతలో మేము జీవిస్తున్నప్పుడు మమ్మల్ని రక్షించుట కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణమును అర్పించుటకు ఈ పరలోకం నుండి భూలోకానికి మానవుడిగా మధ్యవర్తిగా వచ్చాడని చెప్పేసి మనము స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, గమనించండి, క్రీస్తు మన కొరకు ఆయన చనిపోయాడు. భక్తిహీనులముగా ఉండగా, పాపులమై ఉండగా, ఆయనకు మనం దూరస్థులమై ఉండగా మనం చూసి ఆయన మన ప్రేమించి మన కొరకై తనను తాను శిలువకు అప్పగించుకున్న ఆ ప్రియ ప్రభువును, ఆ ప్రియ రక్షకుణ్ణి మనం ఈ ఉదయకాల వేళలో స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికరము కలిగిన మా దేవ, జాలి కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మేము మిమ్మల్ని ప్రేమించలేదు, కానీ మీరే మమ్మల్ని ప్రేమించినందుకై మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. క్రీస్తు మా కొరకు చనిపోయాడని, మా కొరకు తండ్రి ప్రభువా ఆయన మరి చనిపోయాడని, తిరిగి లేచాడని అయ్యా మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. బలహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, శత్రులమై ఉండగా తండ్రి ప్రభు అట్టి మా కొరకై మీరు పెట్టినటువంటి ఆ ప్రాణమును బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఆయన మరణించారు, సమాధి చేయబడ్డారు, మరలా 3వ దినము మృత్యుంజయ స్థానికుడు పార్శ్వమున కూర్చొని నిరంతరం విజ్ఞాపన చేస్తూ తిరిగి రానయ్యేందుకే మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ దేవా ఉదయకాల వేళలో ఇలాగ తండ్రి అనుదిన స్తుతి కార్యక్రమంలో చేరిన స్తుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు, స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసేడికి బ్రతిమలాడి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.